హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మల్లె మొక్క కదండి. ఇది మల్లె మొక్క పూలు బాగా ఎక్కువ పోయాలంటే ఏం చేయాలి చిట్కాలు తెలుసుకుందారండి. ఇప్పుడు ఫిబ్రవరి నెల కదా, నెక్స్ట్ మంత్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ 4 months సమ్మర్ సీజన్ కదా. ఈ సమ్మర్ సీజన్లో మల్లెపూలు బాగా పోస్తాయండి. పోయాలంటే ముందు మనం సమ్మర్ సీజన్ రాకముందే ఈ మల్లె చెట్టుకు ఆకులు బాగా తీసేయాలి. ఆకులు తీసి కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలన్నీ ఇలా ఇంచాలి. చేస్తే చూడండి, కొమ్మలన్నీ ఇలా ఇంచేసి ఈ ముద్ర ఆకులను తీసేయాలి. తీసి కొత్త ఆకులు కొత్త చెగులు వచ్చి పూలు బాగా పూస్తున్నాయి. మళ్ళీ ఆకులను తీశారు. అది మొదలు ఉంది కదా, ఈ మొదల్లో కూడా ఈ మట్టి పాత మట్టి వేసి వాటితో వేసి కొత్త మట్టి కంపోస్ట్ ఎరువు వేస్తే పూలు చాలా ఎక్కువ బాగా పూస్తాయి. పెద్ద పూలు వస్తాయి బాగా. మల్లెపూలు బాగా పూయడానికి చిట్కాలండి. పూర్తి ఆకులను తీసేయాలి. వేయలేని ఎలా కూడా చూడండి, ఇవన్నీ తీసేయాలండి. ఈ మట్టని తీసి కంపోస్ట్ ఎరువు వేస్తాను, వేస్తాను. మట్టి గొల్లగా ఉంటే బాగా వస్తాయి పూలు. ఈ పైన మట్టి తీసేయాలి. గట్టి పెట్టిపోయింది కదా, మట్టను తీసి కంపోస్ట్ ఎరువు వేసే పూలు బాగా పూస్తాయి. ఈ పైన మట్టను తీసే కదా, చూడండి అంత గ్యాప్ వచ్చింది చూడండి. ఈ గ్యాప్ అంతా మనం ఇప్పుడు ఇది కంపోస్ట్ ఎరువు, పళ్ళు తొక్కలు, కూరగాయల తొక్కలు ఎత్తవేయాలి. కంపోస్ట్ ఎరువు చూడండి ఎంత బాగుంది చూడండి. వేపాకులు, ఎండిపోయిన వేపాకులు, చిక్కుడాకులు, చిక్కుడు చిటాకులు అన్నీ ఎండిపోయి కాయలు వచ్చి అయిపోయింది కదా, ఎండిపోయింది కదా మొక్క, సీజన్ అయిపోయింది కదా. ఇవన్నీ ఇప్పుడు మల్లె చెట్టు మొదట్లో వేసి బాగా తవ్వాలండి. పాత మట్టని తీసాం కదా, పాత మట్టి తీసి ఆ గ్యాప్లో కంపోస్ట్ ఎరువు వేయాలి. ఇలా మట్టి లూజ్గా ఉండాలండి. మట్టి లూజ్గా ఉంటే నీళ్ళు బాగా లోపలికి వెళ్ళి వేర్లకు పోషకాలన్నీ బాగా అంతాయి. పోషకాలన్నీ బాగా అంది మల్లెపూలు బాగా పోస్తాయి. సమ్మర్లో మల్లెపూలు బాగా పూస్తుంది చెట్టు. ఇదిగోండి ఇలాగ ఆకులన్నీ బాగా తీసేయాలి. ఆకులు లేకుండా తీస్తే కొత్త చిగురులు వచ్చి పూలు బాగా పూస్తాయి. మల్లెపూలు ఇలా తీసేయాలి. ఇప్పుడు నీళ్ళు పోయాలి బాగా. ఇలా మట్టి తయారు చేసుకోండి. మనం సారవంతమైన మట్టి ఉంటే మొక్కలు ఏపుగా పెరుగుతాయి,
పలసాయం బాగుంటుంది మనకు. పూలు కూడా బాగా పూస్తాయి కదండి మల్లెపూలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. కొత్తగా రూఫ్ గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి తెలియదు కదండి, ఏ మొక్క ఎలా పెంచాలి, ఏ సీజన్లో ఎలాంటి మొక్కలు వేయాలి, ఆ మొక్కలకు ఎలాంటి పోషకాలు అందించాలి, సమ్మర్ సీజన్లో మల్లెపూలు బాగా పూయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియదు కదా. అందుకే ఇలాంటి వీడియోలు పెడుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.